Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం మార్చిలో 2024లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. మన క్వశ్చన్ పేపర్లో ఇది 2వ ప్రాబ్లమే. ఓకే, కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్ని బాగా నేర్చుకోండి, చాలా సింపుల్గానే ఉంటుంది. 4 మార్కులకి 1, 2 మార్కులకి 2 అడుగుతాడు. ఒకటి డామ్ షూర్గా ఇట్లా మల్టిప్లై చేయడము, కాంజుగేట్ కనుక్కోవడము, స్క్వేర్ రూట్ కనుక్కోవడము, ఓకే, అట్లా రేషనలైజింగ్ చేయడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అట్లనే యాంప్లిట్యూడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా కనుక్కోమని అడుగుతాడు. 3+iకి యాంప్లిట్యూడ్ ఎంత, -3i మైనస్. సో మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకే, మరి చూద్దాం. సింప్లిఫై -2i ఇంటూ 3+i ఇంటూ 2+4i ఇంటూ 1+i. సింప్లిఫై చేయాలి ఫస్ట్. అంటే మొత్తం ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్, 1 2 3 4 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే నీకు ఇట్లా ఒక కాంప్లెక్స్ నెంబర్ లాగా రావాలి, a+ib ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇట్లా వచ్చింది 2+4i. నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్టైన్ ద మాడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ని కనుక్కోండి. ఇన్ జనరల్గా a+ibకి మాడ్యులస్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లై కోఎఫిషియంట్ b². సో అది మన ఫైనల్ ఆన్సర్. మరి ఇప్పుడు నీట్గా చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని రాస్తున్నా. సో గివెన్ -2i ఇంటూ 3+i ఇంటూ 2+4i ఇంటూ 1+i. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, చూడండి 4 ఉంటాయి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ రెండు కాంప్లెక్స్ నెంబర్ని మల్టిప్లై చేద్దాం. చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఇంకొక కాంప్లెక్స్ నెంబర్. మళ్ళీ 2 వస్తాయి కదా, వాటిని మల్టిప్లై చేస్తాం, సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఓకే, సో మరి చూద్దాం. ఇప్పుడు -2iతో ఈ 2 నంబర్లను మల్టిప్లై చేయండి. -2 ఇంటూ 3 6i, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. 2 ఉంది పక్కన. ఓకే, అయితే i ఉంది, i ఇంటూ i² వాల్యూ ఎంత కాంప్లెక్స్ నెంబర్లు? -1. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ 2+4iని 1+iని మల్టిప్లై చేయాలి. ఏం చేస్తాము, ఫస్ట్ 2తో 1ని, మళ్ళీ 2తో iని మల్టిప్లై చేస్తాం. 4iతో 1ని, 4iతో iని మల్టిప్లై చేస్తాం, మీకు తెలుసు. సో 2 ఇంటూ 1 2 అనమాట. మళ్ళీ 2తోనే iని, 2 ఇంటూ i 2i. ఓకే, 2తో అయిపోయిందా. నెక్స్ట్, ఇప్పుడు 4iతో 1ని మల్టిప్లై చేయండి, ప్లస్ 4i ప్లస్ 4i ఇంటూ i 4i ఇంటూ i i² వాల్యూ -1 అవుద్ది, అంటే -4. కాబట్టి ఫైనల్గా -4 వస్తుంది సార్. చూడండి, ఇక్కడ 4i ఇంటూ i 4i², ప్లస్సే ఉండేది ఇక్కడ ప్లస్సే, కానీ i² రావడం వల్ల -4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయిపోయింది, మల్టిప్లై చేసాను. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం. సో దట్ ఈజ్ -6i + 2. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 2i + 4i 6i అనమాట. 2 - 4 -2. ఓకే, సరే. ఇప్పుడు మళ్ళీ ఈ 6iతో 6iని, మళ్ళీ ఆ 6iతో -2ని మల్టిప్లై చేయండి. మళ్ళీ 2తో 6iని, 2తో -2ని మల్టిప్లై చేయండి. ఇదంతా మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాను అంతే. సో దట్ ఈస్ -6i ఇంటూ 6i. చూడండి, -6i ఇంటూ 6i మైనస్ అట్లనే వస్తుంది. 6 ఇంటూ 6 36. ఇక్కడ i ఇంటూ i² మైనస్ ప్లస్ అవుతుంది, ఓన్లీ 36 వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది సార్, ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది.
మైనస్ ఉంది, ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ వస్తే ప్లస్ అయిపోద్ది, ఐ ఉండదు మళ్ళీ. ఓకే, -6i -2 మైనస్ మైనస్ ప్లస్ 6 2s 12i అనమాట. నెక్స్ట్ 2తో 6iని 2 6 12i ప్లస్ మైనస్ మైనస్ 4 అనమాట. ఓకే, మరి ఇప్పుడు యాడ్ చేద్దాం వీటన్నిటిని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 36 - 4 సో 32 అనమాట, ప్లస్ 12 + 12 24i అనమాట. ఏ ప్లస్ ఐబి లాగా వచ్చింది. ఇంకొక స్టెప్ సింప్లిఫికేషన్ చేస్తున్నా, 8ని కామన్ తీస్తున్నా, అంటే 8 మల్టిపుల్, 8 4s 32, 8 3 times 24. సో కావాలంటే మల్టిప్లై చేసుకో, 8 4s 32 ప్లస్ 8 × 3 24. ఒకటి కనిపెట్టేసాం. ఇప్పుడు ఏమన్నాడు, ఆప్టైన్ మాడ్యులస్ అన్నాడు. సో ఎందుకు కామన్ తీసానంటే ఈజీగా రూట్ వాల్యూ కనుక్కోవడానికి. ఓకే, సో మీరు ఇక్కడ వరకే స్టాప్ చేశారనుకోండి, √32² మళ్ళీ 24² వాటి రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో అదంతా కొంచెం రిస్క్. సో ఇప్పుడు మాడ్యులస్ కనుక్కుంటున్నా, మాడ్యులస్ ఆఫ్ దీనికి 8 × 4 + 3i. సో మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ చెప్పాను కదా, 8 అట్లనే ఉంటుంది. ఇక్కడ ఏ అంటే 4 అనమాట, 4². బి అంటే ఐ కోఎఫిషియంట్ 3². సో దట్ ఈజ్ 8 × √4² అంటే 16, 3² అంటే 9. సో దట్ ఈజ్ 8 × √25, 8 × 5 అనమాట √25. 8 × 5 ఎంత, 40. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.